యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 40 వరకు మనం చదివాము. ఇందులో మనము 41వ వచనము మరొకసారి చూద్దాము. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. అలాగే 43వ వచనం కూడా, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వారు. ప్రభువారు దేవుని చిత్తానుసారమైనటువంటి ఏర్పాటులో భాగముగా మానవునికి రక్షణ ఇవ్వటానికి గాను, మానవుని ఈ పాప పంకిలమైనటువంటి జీవితం నుండి విడుదల ఇచ్చి ఆయనతో నిత్య జీవం పొందటానికి ఒక ఏర్పాటు చేసినటువంటి సమయంలో దేవుడు సాక్షాత్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చి తన పరిచర్య, తన మిషనరీ వర్క్ పూర్తి చేయడానికి కాదు, మొట్టమొదటి స్టేజ్లో ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. వారెవరంటే ఆంద్రేయ, ఫిలిప్పు. ఇది మనకి ఇచ్చినటువంటి అంశంగా మనందరికీ తెలుసు. ఈ ఆంద్రేయ, ఫిలిప్పు ఇరువురు కూడా బెత్సైదా వాస్తవ్యం. బెత్సైదా అంటే ఆ భాషలో, ఆరామీ కానీ గ్రీకు భాషలో కానీ చేపల ఇల్లు. వీళ్ళ ట్రేడింగ్ అంతా కూడా చేపల వ్యాపారమే. చేపలు పట్టడము, చేపలు అమ్మడము, చేపలతోనే వారి జీవితం. అయితే ఆంద్రేయ ఈ వ్యక్తి సీమోను పేతురు గారి యొక్క సహోదరుడు. ఈయన యొక్క నామధేయం అర్థం ఏమిటంటే మ్యాన్లీ, అంటే కరేజియస్, బ్రేవ్, ధైర్యవంతుడు, తెలివైనటువంటి వాడు. అలాగే ఫిలిప్ కూడా ఈ బెత్సైదా వాస్తవుడే. కానీ ఆయన పేరులో ఉన్నటువంటి భావానికి మనం అర్థం చూసుకుంటే అల్పప్రియుడు, వర్ణాలంటే కాస్త ఎక్కువగా ఇష్టం ఉన్నటువంటి వాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ కల్చర్. గ్రీక్ కల్చర్ ఆ రోజుల్లో యూదా జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఆ పేర్లు పెట్టుకోవటం, ఆ సంస్కృతి వారు ఆచరించడం, ఇదంతా కూడా ఒక జీవితంలో వారి యొక్క భాగంగా మారిపోయింది. అయితే ఇరువురు కూడా దేవుని పిలుపు అందుకున్నారు, దేవుని యొక్క ఏర్పాటును అందుకున్నారు. అపోస్తలులుగా నియమించబడ్డ వెంటనే వారు తమ పనిని ప్రారంభించారు. గొప్ప విషయం. ఎప్పుడైతే దేవుని పిలుపు అందుకున్నారో, ఎప్పుడైతే దేవుని పిలవగా వారు తమ సర్వస్వాన్ని విడిచిపెట్టేశారో, తమ వ్యాపారాన్ని, తమ సర్వస్వాన్ని, తమకున్నటువంటి ఆస్తిపాస్తులు, తమకున్నటువంటి గౌరవాన్ని, ఇమేజ్ మొత్తం అన్నింటినీ కూడా విడిచిపెట్టేశారు. ఆ రోజు నుండి వారు దేవుని సేవలో అపోస్తలులుగా తమ పని ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు? అసలు ఆయన ఎవరు, ఏ రకంగా తెలుసుకున్నారు? అవును, వారంతా కూడా యూదులు కనుక, యూదులకు ధర్మశాస్త్రం మొదటి నుంచి తెలుసు కనుక, అధ్యయనం చేస్తున్నారు కనుక, ధర్మశాస్త్రములో మోసే ప్రవక్తలు వీరందరూ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మెస్సియా. ఆ మెస్సియాగా వీరిని పిలిచినటువంటి ప్రభు వారిని వారు గమనించారు, గుర్తించారు. యేసు ప్రభువుతో పరిచయమైన వెంటనే, యేసు ప్రభువుతో మాట్లాడిన వెంటనే, యేసు ప్రభు యొక్క పిలుపు అందుకున్న వెంటనే వారు తమ సర్వస్వాన్ని విడిచిపెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అంటే ప్రభు యొక్క పిలుపులో, ప్రభు యొక్క సన్నిధిలో ఎంత గొప్పతనం ఉందో ఇక్కడ మనం ఆంద్రేయ పిలుపుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క పిలుపు చాలా సౌమ్యమైనది, దేవుని యొక్క పిలుపు చాలా గంభీరమైనది. రెండు కూడా కాంట్రడిక్షన్స్లో ఉన్నప్పటికీ కూడా ఎంత సౌమ్యమైనదో అంత గంభీరమైనది, ఎంత గంభీరమైనదో అంత లోతైనది. మన హృదయాలను సైతం కూడా ఆలోచింపజేయగలిగినటువంటి పిలుపు అది. అంతేకాదు, ఆంద్రేయ గారైతే ఒక రోజంతా ఆయనతో నివసించారు. ఒక ఇంటికి వెళ్ళి మనం ఒక గంట పాటు నివసించిన వెంటనే, గంట సేపు మనం ఆ ప్రాంతంలో సంచరించిన వెంటనే ఆ ఇంటికి సంబంధించినటువంటి చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి.
కానీ దేవుని యొక్క కుమారుడుగా ఈ లోక రక్షకుడైనటువంటి మెస్సియాగా ఈ పిలుపుని అందుకున్న వెంటనే వారు ఆంద్రేయ ఆయనతో నివసించినప్పుడు ఎన్ని తెలుసుకుని ఉంటాడు, ఏ విషయాలు మాట్లాడుంటాడు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, రక్షాభరితమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు అప్పుడు గుర్తించాడు. ఈయనే మెస్సియా, ఈయనే అభిషిక్తుడు అని మీరు తెలుసుకుని ఉన్నారు. అప్పుడే ప్రారంభమైంది. ఎందుకంటే 8-1-1 అనేటువంటి 4 కూడా ఎక్కడి నుంచే ప్రారంభమైంది. మనందరికీ తెలుసు, అమెరికా సంయుక్త రాష్ట్రాలను జార్జ్ జేఎఫ్ కెనడీ పరిపాలించినటువంటి సమయంలో ఆయనకి క్యాబినెట్ మెంబర్స్ ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఉన్నప్పటికీ ఏ క్యాబినెట్కి ఏ రాజకీయాలకి సంబంధం లేనటువంటి నలుగురు వ్యక్తులు లేకున్నాడు. ప్రతి సమస్య పరిష్కరించడానికి ఆ నలుగురు ఏనాడు కూడా వైట్ హౌస్ రాలేదు, ఏనాడు వారి దగ్గరికి వెళ్ళలేదు. కేవలం మెసేజెస్ ద్వారానే వారితో మాట్లాడి చాలా సమస్యలు పరిష్కరించాడని చరిత్ర చెబుతుంది. అప్పుడు ప్రారంభమైంది ఒకే ఒక్క పదము, ఆ నలుగురు. అదే రకంగా ఇక్కడ కూడా మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఏర్పరచుకున్నటువంటి ఆంద్రేయ, ఫిలిప్పు గారులు కూడా వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని ప్రభు యొక్క పరిచర్య కొరకు తీసుకొని వచ్చారు. ఆంద్రేయ గారు అయితే తన సహోదరుడైనటువంటి పేతురు గారిని తీసుకొని వచ్చాడు. ఫిలిప్పు గారు అయితే తన స్నేహితుడైనటువంటి నతానీయులను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం అంతా కూడా దాన్ని చదివాం. ఒక్కరోజు గడిచిన వెంటనే వారి యొక్క హృదయాలు తెరవబడ్డాయి. ఒక్కరోజు గడిచిన వెంటనే వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావం, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు వారు తెలుసుకున్నారు. ఎందుకంటే దేవుని యొక్క పిలుపుకి స్పందన అంత గొప్పగా ఉన్నది. ఒక్కసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. నా వెంబడినండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేయుదును. ఏమిటి చెప్పు? నా వెంబడి రండి, బాగానే ఉంది. మనుషులను పట్టు జాగ్రత్తగా పంపించాడు. దీని వెనుక ఏదో అర్థం ఉన్నది. మనుషులను పట్టుట, ఆత్మలను సంపాదించుట, ఈ భాష, ఈ భావము ధర్మశాస్త్రములో తప్ప మరెక్కడా కనిపిస్తుంది. ధర్మశాస్త్రము లోతైనటువంటి మెండైనటువంటి భావాలు తప్ప మరెక్కడా కనిపిస్తుంది. వెంటనే ఆ పిలుపు వారు స్పందించారు. ఫిలిప్పు గారైతే పరీక్షించబడ్డాడు దేవుని చేత. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని చేతే పరీక్షించబడ్డాడు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి వీరు బుద్ధించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏది చేయలేండెనో తానే ఎరుగు నుండి అతనిని పరీక్షించుటకు అలా గడిగాను. దేవుని చేత పరీక్షించబడేవాడుగా, సాక్షాత్తు దైవ కుమారుని చేతే పరీక్షకు లోనైనటువంటి వాడిగా పిలుపుతో దేవుని యొక్క పరిచయము, దేవుని యొక్క పిలుపు ఇక్కడ ముడిపడి ఉన్నది. ఆ పిలుపు, ఆ పరీక్షతోనే సత్యము తెలుసుకున్నాడు. సత్యము తెలుసుకున్నాడు. అసలు సత్యం అంటే ఏమిటి? దేవుని యొక్క సత్యము సకల చరాచర సృష్టింపబడక ముందు ఎవరైతే ఉన్నారో, ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అదే సత్యము. ఇదే సమస్య మోసే గారికి కూడా అడిగాడు. కానీ నేను నన్ను వెళ్ళమంటున్నావు, నేను అక్కడికి వెళ్తాను, కానీ ఈ దేవుడు పేరైతే అడుగుతాను. నేను ఉన్నవాడను, ఆనువాడనే. ఎక్కడ ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు? సకల చరాచర సృష్టింపబడక మునుపు ఎవరైతే ఉన్నారో, ఎవడైతే ఉన్నాడో ఆ ఉన్నవాడే, ఆ ఉన్నదే సత్యం. కాబట్టి ఆ సత్యం ఏమిటో తెలుసు. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యము వైపు ఆకర్షితుడై ఆయన పిలుపు స్పందించి పిలుపుగా
అద్భుతమైనటువంటి పరిచర్యలో ఆయనతో పాటుగా ఉన్నాడు. ప్రభు ఇచ్చినటువంటి పనిలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పాపకుడిగా. కనుక ఆంధ్రేయ ఫిలిప్పు మిషనరీ పనిచేస్తున్నప్పుడు, మిషనరీగా పనిచేస్తున్నటువంటి సమయంలో మనం తెలుసుకోవలసింది ఒకే ఒక విషయం: మన పరిస్థితి మనం ఏ రకంగా పనిచేస్తున్నాము, ఏ విధంగా దేవుని చేత, దేవుని పిలుపుకి, దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఇచ్చినటువంటి రక్షణ కొనసాగిస్తున్నటువంటి మనం, ఆయన రక్షణలో కొనసాగబడుతున్నటువంటి మనం, ఆయన చేత నడిపించబడుతున్నటువంటి మనము, మన యొక్క పని ఎలా ఉన్నది. అందుకని పరిశుద్ధాత్ముడు ఈ రోజున దైవజనుల చేత మిషనరీ శిష్యులుగా ఇద్దరి పేర్లు ఇచ్చి మనకు ఒక ప్రేరణదాయకమైనటువంటి విషయాన్ని మనం ముందుంచారు. అయితే వీరిద్దరి యొక్క జీవితాన్ని కనుక మనకు పోల్చి చూసినప్పుడు ప్రభు జీవితం అంతా కూడా శ్రమలు, నిందలు ఎదుర్కొంటా, తనను తాను పరిచయం చేసుకునుట, అద్భుతాలు చేయట, వీటితోనే సరిపోయింది. ఎక్కడ చూసినా ఎదుర్కోవటమే. పరిచయులు, శాస్త్రులు, యాజకులు, ఇంకా ఆయనంటే ఇష్టం లేనటువంటి ప్రజలు, వీరందరూ కూడా నిందలు ఎదుర్కొంటున్నారు, శ్రమలు ఎదుర్కొంటున్నారు. అయితే ముందుగానే శిష్యులను ఆయన సిద్ధపరిచారు. నేను ఎదుర్కొంటున్నటువంటి నిందలు, నేను ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు మీకు అవి తప్పవు. కనుక మీ పరిస్థితి ఎలా ఉంటుంది అని మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పనివే. నేను ఏదైతే ఎదుర్కొంటున్నానో అది కూడా మీరు ఎదుర్కొంటారు అని ఆయన వారిని సిద్ధపరిచారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి శిష్యులు కూడా, ముఖ్యంగా మనకు అంశంలో ఇవ్వబడినటువంటి ఆంధ్రేయ ఫిలిప్పులు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో విషయాలు వారు కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొని చివరికి ఆదర్శాస్తులుగా మిగిలిపోయారు. దీనంతటికీ మూలమైనటువంటి ఒకే కారణం, ఆంధ్రేయ గారు ఒక్కరోజు దేవునితో గడుపుతారు. ఫిలిప్ అందుకున్న వెంటనే ఫిలిప్ గారు దేవుని చేత పరీక్షించబడతాయి. కేవలము ఒక్కరోజు గడుపుట వల్ల దావీదు గారు ఏమన్నాడు, నీ మందిరములో నివసించడం అనేది ఎంత గొప్ప విషయమో ఆయన మనందరికీ తెలిసింది. బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మనము మన చిన్నప్పటి నుండి, అంటే సండే స్కూల్ స్టేజ్ నుండి మనం చదువుతున్నది, వింటున్నది మరొకసారి పునశ్చరణే. దేవుని చేత పరీక్షించబడినటువంటి తీర్పు కూడా దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దేవునిలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి దైవశక్తిని గమనించి తన సర్వస్వాన్ని కూడా క్రీస్తు వారి యొక్క పాదముల యొక్క పెట్టి, క్రీస్తు వారి యొక్క పరిచర్యకు ముందుకు పెట్టాడు. ఎందుకు కారణం? ఎందుకంటే ఆయన మతనీయులతో ఒక్క మాట చెప్తూ ఉన్నప్పుడు మనం చూడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఫిలిప్పు నతనీయులను కనుకొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గుర్తి వ్రాసిరో ఆయనను కనుకుంటుని, ఆయన యేసు కుమారుడైన నజరేయుడైన యేసు. ఈ మాట చాలా కాలంగా మనం చదువుతున్నాం కనుక చాలా తేలికగా ఉండవచ్చు. కానీ ఒక వ్యక్తి ఏమాత్రము యూదుడైనప్పటికీ కూడా దేవునిలో నివసించిన తర్వాత మాత్రమే ఎంత భావశక్తితమైనటువంటి మాటలు పలుకుతారు. ధర్మశాస్త్రములో నేను ధర్మశాస్త్రాన్ని చదివాను, ధర్మశాస్త్రపు లోతులన్నింటినీ కూడా నాకు బోధించకుండా మోషేతో పాటుగా మిగిలినటువంటి ప్రవక్తలు ఒక వ్యక్తిని గురించి రాశారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మెస్సియా. మెస్సియా వస్తాడు, మనకు విమోచన కల్పిస్తాడు, మన ప్రాణానికి, మన ఆత్మలకు మనకు రక్షణ జీవితాన్ని ఇస్తాడు అనేటువంటి
అనేటువంటి మాట ఎంతమంది ప్రవక్తలు రాశారో ఆ ప్రవక్తలు రాసినటువంటి ఒక వ్యక్తిని మేము కనుగొన్నాము. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన ఎవ్వరూ కాదు, యేసేపు కుమారుడైన యేసు. ఈ మాట చెప్పుటతోనే ఫిలిప్పు గారి యొక్క హృదయం అంతా కూడా మనకు అర్థం. ఫిలిప్పు గారి యొక్క హృదయంలో ఉన్నటువంటి క్రీస్తు ఎడల తనకున్నటువంటి సమర్పణాభావం, క్రీస్తుకుడు తను సమర్పించుకున్నటువంటి తన హృదయాన్నంతటినీ కూడా ఆయన పాదాలకు ఉంటున్నటువంటి సమర్పణాభావం మనకు కనిపిస్తుంది. ఆంధ్రేయ గారు ప్రభు కొరకు పేదలు తెచ్చి ఫిలిప్పు గారు నతనీయులను తీసుకుని వచ్చి ఆంధ్రేయ ప్రభువు కొరకు ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేవాడిగా కూడా మనకి కనిపిస్తున్నాడు. ఎందుకంటే తన సహోదరుడైనటువంటి పేతురునే కాదు, మరొక విషయాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇవి ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయన. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడు ఉన్నాడు, దైవజనుడు. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి సువార్త కూడిక జరుగుతున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తలు రచించినటువంటి వచనాలను వివరిస్తున్నటువంటి సమయంలో కొన్ని వేల మంది ఆ ప్రాంతంలో ఆయన సువార్తను వింటున్నటువంటి సమయంలో ఆంధ్రేయ గారు ఇక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడు, వాడి దగ్గర కొన్ని చేపలున్నది, కొన్ని రొట్టెలున్నది, ఎవరి రొట్టెలున్నది అని చెప్పిన వెంటనే ఆ చిన్నవాడిని ప్రభువుని చూశాడు. ఆ చిన్నవాడి విషయం ప్రభువుకి తెలుసు, అయినా మరలా ఇది ఎంత గొప్ప విషయం. పేతురు గారిని తీసుకుని రావటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల విషయంలో వారి యొక్క అవసరాలు తీర్చేవాడిగా కనిపించడమే కాకుండా ఆ చిన్నవాడిని కూడా ప్రభువుకి సమర్పిస్తున్నట్టుగా మనకి ప్రభు కొరకు ప్రసంగం చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు ఆంధ్రేయ గారు కనిపిస్తున్నాడు. తన యొక్క జీవితాన్నంతటినీ కూడా ఒక సాక్ష్య ప్రతిబింబంగా ఇక్కడ కనిపిస్తున్నాడు. ప్రభు కొరకు, ప్రభు పనిలో, ప్రభు నిమిత్తమై అక్కడ మనకు ఆంధ్రేయ గారు అద్భుతమైనటువంటి అదేవిధంగా ఫిలిప్పు కూడా అదే పని చేశాడు. నతనీయుల గురించి చెప్పాడు. నతనీయుల గురించి చెప్పిన తరువాత ఆయన మరొక మాట ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే నతనీయుల గారికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతు అనేటువంటి ఊరి ఎడల యూదులందరికీ కూడా చాలా తక్కువ అభిప్రాయము. ఇది మనందరికీ తెలిసినది. చాలా హీనమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి సమయంలో ఆ నతనీయులు ఏమన్నాడో చూడండి. నజరేతులో నుండి 46వ వచనం, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని అడుగగా, వచ్చి చూడు, ఒక్కసారి రా, మా సంఘంలోకి రా. దైవజనుడు వివరిస్తున్నటువంటి ఆ ప్రసంగం లేకపోతే ఆ సందేశము విను. ఆయన చెబుతున్నది లేఖనాల్లో ఇంకా కాదా అని నువ్వు గమనిస్తూ, మేము ఎంతో క్రమశిక్షణతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామో లేదో నువ్వు తెలుసుకో. అప్పుడు ఒక నిర్ణయానికి రా అని మనము ఏనాడైనా ఎవరినైనా క్రైస్తవేతరులను మనం ఆహ్వానించిన సందర్భాలు ఉన్నవా? వారు వచ్చారా లేదా అనేది ప్రశ్న కాదు. వారు రావచ్చు, రాకపోవచ్చు, వారు ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. కానీ మన సాక్ష్యము దేవుని యొక్క గ్రంథములో లిఖితమై మన యొక్క సాక్ష్యము నాకిట ఫలానా కాల్సిన ఫలానా ఇక్కడ నతనీయుల విషయంలో ఫిలిప్పు గారు అది వచ్చి చూడు, నేను చెప్పడం కాదు, నేను చెప్పేదైతే నా భాష ఏర్పాటులో ఉంటుంది, చాలా తేడాగా ఉంటుంది. నేను చెప్పేదైతే కొంచెం ఎక్కువగా చెప్తానేమో, నీవి వచ్చి విని గమనించి అప్పుడు చూస్తారా ఎంత అద్భుతమైనటువంటి రీతిలో భావగర్భితమైనటువంటి
లోతైనటువంటి విషయాలను వీరిద్దరు కూడా మనకు లేఖనాలలో పరిశుద్ధాత్మ ద్వారా పొందుపరిచినటువంటి వారి యొక్క జీవిత సత్యాలను మనం చూస్తున్నాం. ఇరువురు కూడా ఏర్పరచబడిన వారిగా అపోస్తలులుగా తమ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీరు ప్రజల వద్దకు వెళ్ళారు, ప్రజలందరికీ వార్త చెప్పారు, ప్రజలందరికీ క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానాలను గురించి అప్పటికి వర్తమానం ఏంటంటే ఆయన ఉన్నారు, ఆయన వార్త చెబుతున్నారు. భవిష్యత్ ఏంటంటే ఆయన చనిపోతాడు, ఆయన మన రక్షకుడుగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా వారి యొక్క హృదయ లోతులు ఏ విధంగా ఉందంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనకు అద్భుతమైనటువంటి రీతిలో పౌలు గారు రాస్తున్నారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంది. క్రీస్తు యేసుకి ఏ మనసు కలిగి ఉంది? దేవుని యొక్క కుమారుడు, దేవునిగా ఉండదగినటువంటి వాడు, సమస్తమైనటువంటి ఆధిపత్యములకు అధిపతి అయినటువంటి ఆయన దేవుని యొక్క కుమారుడిగా మహిమాన్వితమైనటువంటి జీవితము వీడికి పెట్టను అని అనుకోలేదు. దాసుని రూపం ధరించుకున్నాడు, రిక్తహస్తములతో వచ్చాడు. ఏ విధమైనటువంటి మహిమాన్వితమైనటువంటి జీవితాన్ని ఆయన కూడా తీసుకోలేదు. మానవుడిగా, దేవుడిగా, మానవాకారముతో అవతారం అంటే దిగటం, పరలోకం నుంచి క్రిందకి దిగటం, అవతార పురుషుడిగా ఆయన. కాబట్టి ఆయన పోలిన మనస్సు ఏ శిష్యులిద్దరూ కూడా ధరించుకున్నారు. ఇంతగా వారు తమ యొక్క హృదయాలలో పౌలు గారు చెప్పినట్టుగా క్రీస్తును పోలినటువంటి మనస్సును ధరించుకున్నారంటే క్రీస్తుని ఎంతగా వారు ఎరిగి ఉన్నారు, క్రీస్తుని ఎంతగా వారు తెలుసుకొని ఉన్నారు, క్రీస్తుని ఎంతగా వారు క్రీస్తుతో వారు కలిసి ఉన్నారు, వారిని అనుసరించారో తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇరువురు కూడా ఏర్పరచబడినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా వీరు అద్భుతమైనటువంటి పరిచర్య శిష్యులుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. తమ వ్యాపారాలను విడిచిపెట్టి అప్పటికే వీరు గొప్ప వ్యాపారస్తులుగా బిగ్ ట్రేడింగ్ బిజినెస్ లో మంచి పేరు ప్రఖ్యాతులు జరిగినటువంటి వారిగా గుర్తింపు పొందినటువంటి ఘనత. ప్రభువైన దేవునితో సమానంగా ఉండటానికి ఇష్టపడకుండా దాసుని రూపంతో ఈ లోకానికి వచ్చాడో, తాము అంతవరకు సంపాదించుకున్నవన్నీ కూడా, తాము అంతవరకు తమ జీవితానికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా, ఆ ప్రతీది కూడా ఏంటంటే సమాజంలో గౌరవము, జీవితంలో జీవించడానికి తగినటువంటి ధనం. ఈ రెంటిని కూడా ఫిలిప్పు, ఆంద్రేయు ఇద్దరు కూడా విడిచిపెట్టి దేవుని ఈ విధంగా లోక భాగ్యానికి వారు విలువపడే ప్రభు సన్నిధికి మాత్రమే వారు విలువిస్తారు. ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒక్కసారి చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుండి 9 కనుక చూస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటుంది, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. వీరి శరీరానుసారులుగా ఆ సమాజంలో గుర్తించబడినటువంటి యూదులే. కానీ సత్యము, మార్గము, జీవము ఈ మూడింటిని యేసులో చూసిన తర్వాత, రక్షకుడిని గుర్తించిన తర్వాత, మెస్సియాని గుర్తించిన తర్వాత శరీరానుసారమైనటువంటి మనస్సును విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సు పొంది జీవమునకు సమాధానములై ఉన్నవారుగా వీరు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ఉన్నటువంటి సంపూర్ణత వీరు పొంది ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది.
క్రీస్తు శ్రమంలో కూడా వీరు పాలిభాగస్తులుగానే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు మనకి రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో మనకు చూడండి, ఒక్కసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం. అప్పగించి నేను మీ పట్టణం మీదుగా ప్రయాణం చేశాను. 32వ వచనం. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్టును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును. ఎందుకంటే వీరు ఈ పనిని ముగించి ఈ ఫలములను వారి తప్పది. ఈ రెండు పదాలు క్రీస్తు ఏ పని చేపట్టించారు, క్రీస్తు ఏ పని నిమిత్తమైతే వీరిని ఏర్పాటు చేసుకున్నారు, ఆ పనిలో కొన్ని ఫలాలను వారికి అప్పగించినటువంటి యజమానికి అర్పించబద్దులమై ఉన్నారు. వారిద్దరూ ఆ అత్యంత బద్దులై ఉన్నటువంటి సమయంలో అదే విషయము మనకు కూడా ఆయన ప్రియ సార్వత్రిక సంఘమైనటువంటి ఆ సంఘ సభ్యులమైనటువంటి ఆ సంఘపు విశ్వాసులమైనటువంటి మనకు కూడా వస్తుంది. ఆయన ఒకే ఒక ప్రశ్న వేస్తారు, మా కొరకు మా కుమారుణ్ణి మీ కొరకు మీ పాపముల కొరకు మీ రక్షణ కొరకు బలి ఇచ్చారు, మరి నీవు నాకు ఈ ప్రశ్నకు జవాబు ఇప్పుడు మనం పైకి గట్టిగా చెప్పాల్సినటువంటి పని లేదు, కానీ ఆ ప్రశ్నకు జవాబు మన దగ్గరే. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది, ఎన్నో రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎన్నో రోజులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. మన ఆత్మీయ స్థితి రకంగా నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపటి కంటే తర్వాత పరిపూర్ణతలోనికి వస్తున్నదా? క్రీస్తు యొక్క పరిపూర్ణత ఏ విధంగా ఉన్నదో ఆ పరిపూర్ణతలో మనము రావటానికి దేవుని యొక్క యాత్ర. యేసు ప్రభు పిలుపుకి రెస్పాండ్ అవ్వడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రపంచంలో ఈ లోకము సాతాను యొక్క ఆధీనంలో ఉన్నది. సాతానుకు కావలసింది ఈ లోకం కాదు, కేవలము క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనమే. వాడి లోకం వైపు చూడడు, ఈ లోకం నా దగ్గర ఉంది కనుక, కానీ మన వైపే చూస్తాడు. రాజకీయాల ద్వారా చూస్తాడు, ఆర్థికపరమైనటువంటి వాటి ద్వారా చూస్తాడు, అందమైనటువంటి తొడుగు వెలుపు ప్రపంచంలో ద్వారా వాడు మనల్ని చూసి ఆకర్షిస్తూ ఉంటాడు. అప్పుడు మనకున్నటువంటి పరిపూర్ణత, సంపూర్ణత, దేవునితో ఉన్నటువంటి మన అనుబంధము ఎక్కడైనా బీటలు వారుతుందేమో. ఒక్కసారి మనము మిషనరీ శిష్యులుగా మన ముందు ఆంధ్ర ప్రకారంగా ఉన్నటువంటి ఈ ఆంధ్రేయ ఫిలిప్పుల విషయమై మనము ఆలోచించాలి. వీరు అధికారం పొందిన వారిగా కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని శిష్యులుగా మనం ఉంటామో, ఆయన సంఘ విశ్వాసులుగా మనం ఉంటామో, మనకి కొంత అధికారాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో, ఆయన యొక్క అధికారంతో, ఎందుకంటే గ్రేట్ కమిషన్లో మత్తయి వార్త ఆఖరి అధ్యాయంలో ఆయన రాశాడు, మీరు వెళ్ళి సమస్త జనులను, సమస్త ప్రజలను ఏం చేయమన్నాడు? నా శిష్యులుగా. మనం ఆయన శిష్యులు, ఆయన సహోదరులు. అధికారం ఏంటో చూద్దాము. మత్తయి వార్త 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, రోగమును వ్యాధిని స్వస్థపరచుటకు. ఈ లోకము దేని చేతైతే పీడించబడుతుందో, ఈ లోకము దేని చేతైతే శాపగ్రస్తమైనటువంటి లోకముగా మారిపోబోతుందో, శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక పరమైనటువంటి విషయాలను ఏ విధంగా
పీడించబడుతూ ఈ లోకము ఉందో వాటన్నిటినీ వెడలగొట్టడానికి వీరు అధికారం పొందిన వారిగా కూడా ఉంటున్నారు. కేవలం దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించే వాతావరణమే కాదు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులుగా కూడా ఉన్నారని పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనకి తెలియపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన 5,000 రొట్టెలు 5,000 మందికి ఆహారం పంచేటువంటి విషయంలో శిష్యులు కొంతమంది ఉన్నారు. వారిని పంపించే వాడు వెళ్ళిపోతే బాగుంటుంది ప్రభు, వారు ఎక్కడైనా మార్గ మధ్యంలో ఆహారాన్ని సంపాదించుకుంటారు. కానీ ప్రభు వారిని అది ఆంద్రేయ ఫిలిప్పులకు ఇష్టపడలేనటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఆ స్పష్టమైనటువంటి విషయాన్ని ఆంద్రేయ ఫిలిప్పు తమ బుద్ధి స్కంధాలపై ఆ కార్యాన్ని పూర్తి చేశారు. నవ్వుతో నా భవిష్యత్తు అనేటువంటి రీతిలో ఒక అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించే వీరిద్దరూ అనబడతారు. అయితే ఈ యొక్క సువార్త పరిచయం ఏమి ఉంటుందో చెప్పుకుని మనం తీసుకుంటాం. ఆశ్చర్యమైనలో చిన్నాస్యాలో, అలాగే గ్రీసులో, అలాగే ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆంద్రేయ పరిచర్య చేశాడు. శ్రేష్టమైనటువంటి పరిచర్య. అయితే మనకు మన బైబిల్లో లేదు కానీ కొన్ని అపోక్రిఫ అప్రమాణిక గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ట్రెడిషన్ ప్రకారం ఆయన ఇంటూ ఆకారంలో ఆయన శిలువ మరణం అంటే చేతుల 2 కూడా అలా వేయడం, కాళ్ళు 2 వేయడం ఇంటూ ఆకారంలో ఆయన హక్కుసాక్షిగా జరిగాడు. మరి ఫిలిప్పు గారు కూడా అదే ఈయన ముందైతేనేమో ఎంతమందికి ఇన్ని డబ్బులు సరిపోతాయి, ఎంతమందికి ఎంత సరిపోతుంది, వాల్యూ యాడ్ పెట్టాడు, దాని విలువలు లెక్క పెట్టాడు. అయితే ఆంద్రేయ ఏమో ఎక్కడైతే స్వల్పమైనటువంటి ఆహారం ఉన్నదో లేదో లొకేట్ చేయగలిగాడు. ఒక ఆయన లెక్క పెట్టాడు, మరొక ఆయన లొకేట్ చేశాడు. లెక్కలకు విలువలేదు, లొకేట్ చేసిన దాన్ని దేవుడు ఆడతాడు. లెక్క కట్టినటువంటి వాడిని కూడా ప్రభు వారు తప్పులు చేయలేదు. వీరిద్దరిని ఆశీర్వదిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వీరిద్దరి ద్వారా ఒక అద్భుతం ద్వారా ప్రభు తన పరిచయం ఈ శిష్యుల ద్వారా చేస్తారు. ఆత్మీయ శారీరక అవసరాలు తీర్చేవారిగా వీరిద్దరూ మనకి ఎక్కడ కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా అయితే ఫిలిప్పు దేవుని చేత పరీక్షించబడ్డాడో మనం కూడా పరీక్షించబడుతున్నాము. కానీ ఆ పరీక్షను మనం గుర్తిస్తున్నామో లేదో మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం. సందిగ్ధావస్థలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఫిలిప్పుకి, కానీ దాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. కాబట్టి బైబిల్ పండితులందరూ కూడా చెప్పేది ఏంటంటే శ్రేష్టమైనటువంటి పరిచయం. అయితే ఫిలిప్పు గారి విషయంలో పాలికార్ప్ అనేటువంటి పండితుడు రాస్తూ ఉంటాడు. కొంతమంది ఏమో గాల్ దేశంలో రాళ్ల చేత కొట్టబడ్డాడని, మరి కొంతమంది అయితేనేమో అక్కడ కూడా హీరోపోలిస్ అనేటువంటి నగరం దగ్గర సిలివేయబడి చంపబడ్డాడని కూడా చెప్తూ ఉంటారు. పాలికార్ప్ అయినటువంటి చరిత్రకారుడైతే ఆయన ఏం చెప్పాడంటే రాళ్లతో కొట్టబడినట్టుగా మనకు చెప్తారు. మీరు యూదులే, కానీ యేసు ప్రభువు యొక్క పూర్తి వివరాలు తెలియనటువంటి, మెస్సియా గురించి తప్ప, రక్షకుడు గురించి తప్ప, ఆ రక్షకుడు ఆ మెస్సియా యేసు రూపంలో అభిషిక్తుడుగా వస్తాడనేటువంటి విషయం తెలియని అయినా సరే ధర్మశాస్త్రాన్ని పఠించారు. అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న వేసుకుందాం. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ అనుభవాన్ని కొనసాగిస్తున్నటువంటి మనము క్రీస్తు యొక్క ఆత్మీయ జీవితంతో పాటుగా ఎదుగుతున్నటువంటి మనం ఏ విధంగా ఉన్నాం? ఈ రోజు నాందయ్య ఫిలిప్పులు మనకేమైనా పాఠం నేర్పుతున్నారా?
ఈ రోజున ఆంధ్రయ్య గారి ద్వారా కానీ ఫిలిప్ గారి ద్వారా కానీ మనం ఏమైనా నేర్చుకుంటున్నామా? వారి మాదిరిగా మన పరిస్థితి ఎలా ఉన్నది? మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన గృహ పనుల్లో ఏ ప్రాంతంలో అయితే ఉద్యోగం చేస్తున్నామో, ఏ ప్రాంతంలో అయితే మన యొక్క స్థితి గతులు ఎక్కువగా మనం ఉపయోగించుకుంటున్నాము, మన యొక్క సహోదరుల ముందు, మన బంధువులే ముందు, లేకపోతే మనకు తెలిసినటువంటి స్నేహితుల యొక్క సమస్యలలో మన ప్రవర్తన ఎలా ఉన్నది? క్రీస్తు గురించి, క్రీస్తును మనము పరిచయం చేసి వారిని క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించే వారిగా ఉన్నాం. ఈ ప్రశ్న మనకు తెలుస్తున్నాం. ఈ ప్రశ్నకు జవాబు మనం చెప్పుకోవాల్సిన పని లేదు, కానీ మనం ఆలోచించుకోవాల్సిన వారిగా ఈ రోజున ఆయనకు లెక్క అప్పగించవలసిన వారి. కాబట్టి ఈ విషయంలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయగలుగుతారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ సేవకుల ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి మిషనరీ శిష్యులు ఆంధ్రయ్య, ఫిలిప్ గారి ద్వారా మీ లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఎంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి మీ కృపను గ్రహించినందుకు వందనాలు. ప్రభా, విన్నటువంటి మేమందరం కూడా మరలా తిరిగి మీ యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై మేము ప్రభా ప్రయత్నించడానికి కాదు, కానీ కృషి చేయడానికి సహాయం చేయండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించి కాపాడండి. ప్రభా, ఎవరైతే దూర ప్రాంతంలో ఉండి వినటానికి ఆసక్తి చూపిస్తున్నారో వారిని కూడా మేము